జీవితానికి ఏ అర్థమూ ఉండదు. మనమే అర్థాన్ని సృష్టించుకోవాలి. జీవితం ఒక తెల్ల కాగితం. దాని మీద మనం వ్రాయాలి. మనమే వ్రాయాలి. వ్రాయడానికి అవసరమైన పెన్ను, సిర అన్నీ మనమే సంపాదించుకోవాలి. ఆ కాగితం మీద పనికొచ్చేది వ్రాయాలి. 10 కాలాల పాటు నిలిచిపోయేది వ్రాయాలి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఓ ముసలామ వేసే దోశలు తిన్నాడట. అబ్బో అంటూ వార్తలు, ఫోటోలు, ప్రచారం. సో వాట్? ఆమె జీవితానికి వచ్చిన అదనపు ఫాయిదా ఏముంది దాంతో? ఓ పాపులర్ హీరోకి ఎక్కడ ఏమీ దొరక్క రోడ్డు పక్కన చిన్న బడ్డీ హోటల్లో టిఫినీలు చేశాడట. మస్తు ప్రచారం, ఫోటోలు, ఆహా ఓహో కీర్తనలు. సో వాట్? ఆ హోటల్ వాడికి వచ్చిన ఫాయిదా ఏంటట? 2 ఉదాహరణల్లోనూ వీళ్ళేదో పెద్ద ఔదార్యం కనబరిచినంత బిల్డప్. డిఫరెంట్ ఉదాహరణ ఒకటి చూద్దాం. మరీ సోను సూద్ దాకా అక్కర్లేదు. ఆనంద్ మహేంద్ర అనే పారిశ్రామికవేత్త తెలుసు కదా? సోషల్ వార్తలకు స్పందిస్తుంటాడు. అప్పుడెప్పుడో 2019 సెప్టెంబర్లో ఓ సోషల్ పోస్ట్ చదివాడు. వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ ఏమిటి అంటే, ఓ పండు ముసలామ ఇడ్లీలు పూస్తూ కట్టెల పొయ్యి మీద కష్టాలు పడి వండుతూ రూపాయికి ఇడ్లీ చొప్పున అమ్ముతోంది. ఇది ఆ పోస్ట్. కరోనా సంక్షోభంలో సైతం తను వెనక్కిపోలేదు. అయితే ఆ ఇడ్లీ అమ్మ గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని కోయంబత్తూర్ నగర శివార్లలో 10,000 పాళ్యం అనే చిన్న ప్రదేశంలో కమలాతల్ అనే వృద్ధురాలు ఉంటారు. అందరూ ఆమెను ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. వయసు 85 ఏళ్లు. ఆమె ప్రతి ఉదయం 5 గంటలకే నిద్రలేచి దేవుడికి దండం పెట్టి తన కొడుకును తీసుకొని మార్కెట్కు వెళ్లి ఇడ్లీతో పాటు ఇచ్చే సాంబారు, చట్నీకి కావలసిన సరుకులు తెచ్చుకొని ఇంట్లో ఇడ్లీలు తయారు చేసి 6 గంటల నుండి 6:30 గంటల వరకు తన గుడిసె, అదే హోటల్ కూడా. తలుపు తీస్తారు కమలతల్ గారు. ఒక ఇడ్లీ ఖరీదు కేవలం ₹1 మాత్రమే. దానికి ఆమె సాంబారు, చట్నీ కూడా ఇస్తారు. అనంతపురం లాంటి చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఒక ఇడ్లీ ₹10. కస్టమర్లకు విసుగు రాకూడదని ప్రతిరోజు చట్నీని మారుస్తుంటారు. ఒకరోజు కొబ్బరి పచ్చడి, మరుసటి రోజు అల్లం పచ్చడి, పప్పుల చట్నీ. ఇలా చట్నీని రుబ్బుకోవటానికి ఆమె దగ్గర గ్రైండరు, మిక్సీ లేవు. తమిళంలో ఆటుకల్లు అంటే తెలుగులో రుబ్బురోలు అని పిలుస్తుంటాం. దీంట్లోనే చట్నీ రుబ్బుతారు. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:30 దాకా ఇడ్లీలు అందిస్తారు. అయితే ఎందుకు ఇంత తక్కువ ధర? ఇదే ప్రశ్న ఆమెను చాలా మంది అడుగుతుంటారు. ఆమె జవాబు ఇలా ఉంటుంది. చాలా మంది పేదలు, వలస కార్మికులు, అడుక్కు తినేవారు, వృద్ధులు ఈ ప్రదేశానికి వస్తుంటారు. వాళ్ళు బయట ₹20 పెట్టినా 2 ఇడ్లీలే వస్తాయి. కడుపు నిండదు. నింపుకోవాలంటే డబ్బు ఉండదు. మరి వాళ్ళ ఆకలి తీరేదెలా? అందుకే నేను ₹1కే ఒక ఇడ్లీ ఇస్తూ వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి ఆ రేటు కాదు ఇక్కడ చెప్పుకోదగింది. ఆ వయసులోనూ ఆమె రోజుకు 1000 దాకా ఇడ్లీలు పూస్తూనే ఉంది. చిన్న గుడిసెలో హోటల్. ఆమె ఒక్కతే సప్లయర్, క్లీనర్, చెఫ్, ఓనర్, ఎక్స్ట్రా. ఎన్నేళ్లు గడుస్తున్నా ఇడ్లీ తయారీకి కావాల్సిన సరుకుల ధరలు కూడా మండిపోతున్నా ఆమె ₹1 మాత్రమే తీసుకుంటోంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా రోజువారీగా పొట్ట పోసుకునే కార్మికులు. పోనీలే, వాళ్ళ ఆకలి కడుపులు నిండితే చాలు అంటుందామె. అసలు ₹5 తీసుకొని 5 ఇడ్లీలు ఇవ్వటం అనేది ఈ రోజుల్లో ఓ అద్భుతమే కదా. కృష్ణారామ అనుకుంటూ గడిపేయటం లేదామె. ఈ వయసులోనూ సొసైటీ కన్సర్న్ గా రెక్కలు ముక్కలు చేసుకుంటోంది. ఆమె పోసే మెత్తని తెల్లటి ఇడ్లీ లాంటి ఆ స్పిరిట్ ప్రశంసనీయం. ఆమెను అక్కడి వాళ్ళంతా ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. అసలు పేరు కమలతాల్. అయితే ఈ అమ్మ ఇడ్లీలు అమ్మే వీడియోను ఓ రోజు అనుకోకుండా భారత్లో అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్ర కూడా చూశారు. చూసి అలాగే అందరిలాగా ఉండిపోలేదు. ఆమెకు ఏం కావాలో ప్లాన్ చేయండి అని తన టీంకు చెప్పాడు. ఈలోపు అక్కడి స్థానిక గ్యాస్ డీలర్ ఎవరో ఆమెకు ఒక గ్యాస్ స్టవ్, సిలిండరు ఇచ్చాడు అని తెలిసింది. ఈ వయసులో పొగ నడుమ ఆమె కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు పోయటం తప్పించటానికి, ఆమె స్పిరిట్ కు జేజేలు పలకటానికి ఆనంద్ మహేంద్రుడు ఏం చేశాడు? ఆమెను మరిచిపోలేదు. ఇన్ఫ్రా వ్యవహారాలు చూసే ఒక విభాగం ఉంది తన కంపెనీకి. వెళ్లారు. కొన్ని స్థలాలు వెతికారు. అక్కడే ఉన్న ఆ స్థలాన్నే కొన్నారు. ఆమె పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది కొన్నాళ్ల క్రితం. అక్కడ ఆమె అవసరాల మేరకు హోటల్ కమ్ రెసిడెన్స్ కట్టేయడానికి రెడీ అయిపోయారు. దాన్నే మళ్లీ ట్వీట్ చేసి నేను మర్చిపోలేదండోయ్ అని నెటిజన్లకు గుర్తు చేశాడు. ఓ ఇల్లు కట్టేశారు. అమ్మల దినోత్సవం సందర్భంగా హోటల్ కమ్ రెసిడెన్స్ ని ఆమెకు అప్పగించారు. ఆమె ఇడ్లీ అమ్మకాలకు ఉపయోగపడేలా మంచి కిచెన్ కూడా కట్టారు. సో ఇది నిర్మాణాత్మక సాయం అంటే. అఫ్ కోర్స్ ఒక్క ఆనంద్ మహీంద్ర
అందరినీ ఇలాగే అవసరాలున్న కోట్ల మందిని ఉద్ధరించకపోవచ్చు కానీ తను స్పందించిన తీరు అభినందనీయం. ఓ మాట చెప్పుకోవాలి ఇక్కడ. తమిళనాడులో ఎన్నికలొస్తే ప్రతి పార్టీ అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇదిగో ఇలా, అదిగో అలా, ఇలా ఉద్ధరిస్తాం, అలా ఉద్ధరిస్తాం, మేమే వండి నోట్లో పెడతాం, జస్ట్ తిని పెట్టండి చాలు అన్నట్టుగా హామీలిస్తుంటాయి. ఏటా వేలకు వేల కోట్లు ఫ్రీ పథకాలకే ఖర్చు చూపిస్తున్నాయి. తిక్కుమాలిన బోలెడు ఖర్చు. ప్రతి పార్టీకి కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ సంపాదనలు, ఉన్నతాధికారులు, పాలనా బాధ్యులు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ అవినీతి. ఆమె చుట్టూ అంతా కాలుష్యం. ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ ఒక్కడు తప్ప, ఆ సోషల్ పోస్టు చూసి ఇల్లు కట్టించిన ఈ ఆనంద మహేంద్రుడు తప్ప ఆమె కథ విని సాయం చేసిన ఒక్క చెయ్యి లేదు. ఆమె చుట్టూ ఉన్న సమాజంలో సపోర్టుగా నిలబడిన ఒక్క మనిషి లేడు. ఎవరూ తోడు లేకపోయినా సరే ఈ వయసులోనూ తనకంటూ ఓ స్ఫూర్తితో బతుకుతున్న ఆ అవ్వకు స్థానిక సమాజం కూడా ఏమివ్వగలిగింది? మన రాజకీయ పాలనా వ్యవస్థలోని అసలైన డొల్లతనానికి కూడా ఈ అమ్మ కథ గొప్ప ఉదాహరణ. అయితే ఆ ఇడ్లీ అవ్వ మాత్రం నేను చనిపోయేదాకా ₹1 ఇడ్లీ అమ్ముతా, ఎప్పటికీ ధర పెంచను అంటున్నారు ఈ బామ్మ. మరి ప్రతిఫలం ఆశించకుండా జీవితపు చివరి రోజుల్లో కూడా ఆకలితో వచ్చే వాళ్ళ కడుపు నిండా కమ్మని ఇడ్లీలు పెడుతున్న ఈ అమ్మని ఎంత పొగిడినా మాటలు సరిపోవు. మరి కమలతల్ అవ్వ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో చూసి క్లోజ్ చేయకుండా మరిన్ని ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.